దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ, మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిల్లుతూ కేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు మనము 4వ అధ్యాయము జ్ఞానయోగంలోకి వచ్చినామండి. అయితే ఇప్పటి వరకు కర్మయోగాన్ని చక్కగా చెప్పి అది ఎలా చేయాలి, దాని యొక్క ఫలితం ఏంటిది అనేది చక్కగా చెప్పిన తర్వాత మళ్ళీ కృష్ణ పరమాత్మ ఏం చెప్పిన అంటే, ఈ కర్మయోగాన్ని నేను పూర్వము ఎందరో రాజర్షులకి చెప్పినాను. పూర్వము ముందు నుంచి సృష్టి ఆది నుంచి కూడా నేను చెప్పుకుంటూ వచ్చినానని చెప్పారు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన మహవ్యయం. అయితే ఇట్లా ఈ విధంగా ఎట్లంటే మను రిక్షాకవే అబ్రవీత్. ఎట్లంటే మను మహర్షికి, మను అంటే ఈ మానవ సంతతినంతా మూల పురుషుడు మనువు. మరి ఆ మనువు నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, మను సంతతి నుంచి వచ్చినాం కాబట్టి మానవులమైనాం కనుక ఈ మనువుకు చెప్పినాను నేను. ఇంకా చూడండి ఎట్లా ఇది చెప్తున్నాడు. అయితే నిత్య సత్యమైన ఈ యోగాన్ని సూర్యునికి తెలిపిన నేను. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువుకి చెప్పిండు దీనిని. ఇట్లా తర్వాత అయితే మనువు యొక్క పుత్రుడు ఇక్షాకు అంటే ఇది ఇక సూర్యవంశము. ఇప్పుడు ఇక్షాకుల తిలక అంటారుగా రామచంద్రుడిని. అట్లాగే ఆ యొక్క ఇక్షాకు మహారాజు తర్వాత ఇంకా ఆ విధంగా సూర్యవంశరాజులు, చంద్రవంశరాజులు, ఇంకా మహారాజర్షులు అందరూ కూడా ఈ యోగాన్ని పూర్వము నేను పరంపరగా నేను చెప్పినాను. వాళ్ళు వాళ్ళ తరాలకు అందించారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క లుప్తమైంది, ఇది కనుమరుగైపోయింది ఈ యోగము. కనుక మళ్ళీ నేను దీనికి నీ ద్వారా మళ్ళీ దీన్ని నేను వ్యాప్తి చేయాలనుకున్నాను ఈ కర్మయోగాన్ని అని చెప్తున్నాడు. ఈ పరంపరంగా వస్తున్న ఇది రాజర్షులంతా చేసింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాలక్రమంగా ఇది అయినందుకు మళ్ళీ నేను దాన్ని నీ ద్వారా వ్యాప్తి చేస్తున్నాను అని అంటారు. అయితే అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. కృష్ణుడు మాకంటే ఏదో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెద్దవాడు నాకంటే, మరి ఈయన సూర్యుడికి చెప్పడం ఏందని ఆయన కన్ఫ్యూజ్లో ఉండి, అపరంభవతో జన్మ పరంజన్మ వివస్వత. స్వామి కృష్ణ, మరి నువ్వు మాతో పాటు కలిసి పెరిగి ఉన్నవాడివి, మాకంటే కొద్దిగా పెద్దవాడివి కావచ్చు, 20 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు పెద్దవాడివి కావచ్చు, కానీ నీవు సూర్యుడికి ఎట్లా చెప్పగలిగినవు అనేది ఈయనకి సందేహం కలిగింది. అప్పుడు ఆయనకి ఏం చెప్తాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవత అర్జున, ఎన్నో జన్మలు నీకు నాకు కొన్ని వేల లక్షల జన్మలు గడిచిపోయినా నీకు గుర్తుకు లేదు, నాకు గుర్తుకుంది. నా యోగమాయని ఆధీనంలో పెట్టుకొని నేను అన్ని తెలుసుకోగలుగుతాను, కానీ నువ్వు తెలుసుకోలేవు. కనుక నేను అని ఈ విధంగా వాళ్ళకి చక్కగా బోధన చేస్తూ, ఎట్లా అంటే యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే ధర్మం నష్టపడుతుందో, అధర్మం పెరుగుతుందో అప్పుడు నేను జన్మలు తీసుకుంటుంటాను. లేకపోతే ఒక ఋషి మండల్లో ఒక ఋషిని వెళ్ళి జన్మించి ఇది జ్ఞానబోధ చేయమని పంపిస్తారు. ఎందరో ఋషులు వచ్చారు కదా, ఆ భగవంతుడు ఆజ్ఞ చేతనే వచ్చారు వాళ్ళంతా కూడా. ఇంకా ఎక్కువ ఇది ఉన్నప్పుడు సాక్షాత్తు భగవంతుడే జన్మ తీసుకొని వస్తాడు. కనుక ఎందుకు జన్మ తీసుకొని భగవంతుడు చేసే పనులు ఏంటిదంటే, పరిత్రనాయ సాధువునాం వినాశాయ చతుష్కృతం. సాధువులు అంటే కాషాయం కట్టుకున్న వాళ్ళు కాదు, ఇక్కడ సత్వగుణం కలిగిన వాళ్ళు, దైవనిష్ట కలిగిన వాళ్ళు, భక్తిలో ఉన్న వాళ్ళు, సాత్వికులు, ఇంత జ్ఞానులు, వీళ్ళందరినీ మంచి వాళ్ళని ఈ సాధుగుణాలు. ఇప్పుడు క్రూర జంతువు సాధు జంతువు అంటారు కదా, ఆవుని సాధు జంతువు అంటారు, క్రూర జంతువు అంటే పులి సింహం అంటారు. అట్లా సాత్విక గుణాలు కలిగిన మంచి వారిని, ధర్మాత్ములని రక్షణ చేయట కోసము, అధర్మాన్ని అణిచివేయట కోసము నేను అప్పుడప్పుడు జన్మలు తీసుకొని ప్రతి జన్మలో యుగే ప్రతి యుగంలో నేను వస్తుంటాను. అయితే జన్మ కర్మచమే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వతం. అయితే ఓ అర్జున, నా అవతారములు కర్మములు దివ్యములు, అది మామూలుగా ఉండవు. ఏదో ఇట్లా వచ్చిన మా పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అన్నట్టు కాకుండా దివ్యంగా ఉంటాయి. దివ్య లీలలు ఉంటాయి. చిన్నప్పటి సందే దివ్యమైన రూపంతో ఉంటాయి అన్నమాట. అయితే చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటాయి, అలౌకికంగా ఉంటాయి, ఎవరికి అర్థం కానట్టుగా ఉంటాయి భగవంతుని లీలలు, భగవంతుని చేష్టలు. తత్వ రహస్యంగా ఉంటాయి, చాలా గోప్యంగా ఉంటాయి, రహస్యంగా ఉంటాయి. అది అందరి వలన కాదు, తెలుసుకోనికి ఒక జ్ఞానులే తెలుసుకోగలుగుతారు. అప్పుడు
అయితే ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు అంత్యంలో నన్ను చేరుతారు. అట్టి ఆత్మజ్ఞానులు సమస్తాన్ని సృష్టి రహస్యాన్ని, నా దివ్య లీలలని, నా సృష్టి రహస్యాన్ని నన్ను గూర్చి సంపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు అంత్యంలో నాలో ఐక్యమవుతారు, అట్టి ఆత్మజ్ఞానులు. కనుక వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రిత బహోజ్ఞాన తపస పూత మద్భావమాగతా అంటే ఇక్కడ ఏమంటున్నట్టు వీతరాగాలు అంటే ఇక్కడ ఏంటిదంటే రాగము, భయము, క్రోధము. అయితే ఈ విధంగా వీతరాగం అని అంటే చాలా అనేకమైన కోరికలతో కూడుకున్న రాగము, ఈ భయాన్ని, క్రోధాన్ని ఇవన్నీ వదిలేసి ఎందరో నాలోన చిత్తము నుంచి సమాధి స్థితిని అందుకొని నాలోన ఐక్యమైనరు పూర్వం ఎందరో జ్ఞానులు అంటున్నారు. పూర్వము ఎందరో జ్ఞానులు రాగాన్ని వదిలిండ్రు, భయాన్ని వదిలిండ్రు. భయం ఉంటేనే ఇతరులకు భయపెడతాం. జంతువు గుణం ఏం చేస్తుంది, ఒక ఎద్దు ఏమని చేస్తుంది, ఇతరులను చూసి బెదురుతుంది, మళ్ళీ పొడుస్తానని ముందుకు వెళ్తుంది. అంటే భయం ఉంటేనే పెడుతుంది. నీ దగ్గర పిరికితనం ఉంటేనే ఇతరులను భయపెడతావు. నిజంగా ధీరుడు ఎవరిని భయపెట్టాడు, ఎందుకంటే అతనిలోన భయం లేదు కదా. మీ ఇంటికి వచ్చినాము, పప్పన్నం ఉంటే పప్పన్నమే పెడతాం. ఇంకా మీరు వేరేదేదో కోరితే లేదంటే మేము ఈరోజు పప్పన్నమే చేసినామంట. అతనిలోన భయం ఉంటేనే ఇతరులకు భయం పెట్టగలుగుతాము. అతనిలోన భయం లేకపోతే పెట్టారు. ఎవరైనా ఋషులు ఎవరైనా భయపెట్టారా? జ్ఞానులు ఎవరైనా భయపెడతారా? శిష్యులు బాగుపడాలని అప్పుడప్పుడు అరిసినట్టుగానో కోపమైనట్టుగానో నటన చేస్తుంటారు, అంతేకాని వాళ్ళు పూర్తిగా లాలించిన కోతి చెడిపోతున్నారు. కోతి మొదలు ఇంకా లాలించిన అనుకో దాన్ని, ఇంకా పూర్తిగానే చెడిపోతుందని. కానీ వాళ్ళలో ఏ కోశాన భయం ఉండదు. ఏ అరణ్యాలైనా కూడా సింహంలాగా చరిస్తారు. ఎక్కడ నిద్ర వస్తే అక్కడ పడుకుంటారు. పురుగు, పూసి, పాములు, తేళ్లు ఈ సింహాలకు ఏమీ ఇది లేదు. అట్లా ఏ విధంగానంటే హిమాలయాల్లో ఆ ఋషులను చూడొచ్చు, ఆ ధీర పురుషులను చూడొచ్చు. వాళ్ళ ద్వారానే మేము నేర్చుకున్నది. ఎక్కడంటే ఏడైనా పడుకోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. బ్రహ్మజ్ఞాని బ్రహ్మాండం అంతా ఒకే దేహం దాకా చూడాలనేది ఆ గురువుల దగ్గరనే మేము తెలుసుకున్నాం. కనుక మనకు తెలియదు, తెలుసుకోవాలి. అజ్ఞాన స్థితిలో గురువుల దగ్గరికి వెళ్తాం, వాళ్ళు చెప్పినట్టు శాస్త్ర ప్రకారం నడుచుకోవాలి, సాధనలు చేయాలి, తరిస్తాం. కనుక ఈ యొక్క జ్ఞానులు ఏంటంటే రాగం విడుస్తారు, నాది నేను మమకారం వదులుతారు. భయాన్ని వాళ్ళకు ఏ కోశానం ఉండదు, నిర్భయత్వం. ఎందుకంటే బ్రహ్మాండం అంతా తన శరీరం. ఇంకా భయం ఎందుకు ఉంటుంది? ద్వితీయం అంటే భయం, అద్వితీయం. అది అద్వితీయం అంటే రెండోది లేదు. ఇంకా రెండోది ఉంటేనే భయం. మనకంటే వేరుగా ఇతరుల జీవులను చూస్తేనే భయం. కానీ ఇంకా మన స్వస్వరూపాన్ని అంతటా చూసినాక భయం ఎక్కడిది? ఇక క్రోధం ఎక్కడిది? శత్రువు ఉంటే కదా క్రోధం వచ్చేది. ఇక రాగం లేదు, భయం లేదు, క్రోధం లేదు. ఈ మూడింటిని జయించడమే యోగము. కనుక ఈ అన్ని వదిలేసి పూర్వము దృఢభక్తితో నాయందు మనోబుద్ధులను స్థిరం చేసి నన్ను ఆశ్రయించిన భక్తులెందరో, జ్ఞానులెందరో, తపస్సంపన్నులైన వాళ్ళు తపస్సు ద్వారా పవిత్రులై నా స్వరూపంనే పొందిరి అర్జున. కనుక ఏ యథామాం ప్రపద్యంతే తాం తథా భజామ్యహం. నన్ను ఏ విధంగా మీరు పూజిస్తారో, ఏ విధంగా ధ్యానిస్తారో, ఏ విధంగా స్తోత్రం చేస్తారో, ఏ విధంగా తెలుసుకుంటారో ఆ విధంగానే నేను అనుగ్రహిస్తాను. అట్లా మరి ఇప్పుడు మీరు మామిడి పండు తింటే తీయ ఉంటుంది, చీనికాయ తింటే చేదుగా ఉంటుంది. అదే అట్లాగే మీరు వేపకాయ తింటే చేదుగా ఉంటుంది. మరి మీకు ఏది కావాలి? భగవంతుని ఎట్లా కోరితే, ఏ కోరిక కోరితే అదే ఇస్తాడు. కల్పవృక్షం కామధేనువు పరమాత్మ. కనుక నువ్వు భోగాలు కోరితే మనకు దుఃఖాన్నే ఇస్తాయి భోగాలు. నువ్వు కోరిన కోరికలో లోపం ఉంది, పరమాత్మలో లోపం లేదు. నువ్వు భోగాలు కోరుతున్నావు, అవి దుఃఖాన్నే ఇస్తాయి. అగ్నిలో కట్టెలేసే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. నువ్వు జ్ఞానాన్ని కోరుకో, శాంతిని కోరుకో, సుఖాన్ని కోరుకో, జ్ఞానాన్ని కోరుకో. అంత ఇంకా నీకు శాంతి, సుఖం, ఆనందమే. కనుక కోరే దాంట్లో ఉంటుంది. ఒక ముసలావిడ ఉందంట, తనకు కళ్ళు లేవు. భగవంతుడు ప్రత్యక్షం అయితే మరి కళ్ళు కావాలని కోరుకోవాలన్నా? మరి కొడుకుకు ఒక సంతానం కావాలి కదా, వంశోద్ధారకుడు కావాలంటే. అట్లాగే అయితే కోడలికి సంతానం లేదు, మరి కోడలికి సంతానం కావాలన్నా? కొడుకుకు ధనం లేదు, బీదవాడు, కూలి పని చేస్తున్నాడు. ఆమె బాగా జపతపాలు చేస్తే ఒకసారి పరమాత్మ దర్శనం అయ్యిండు. నీకేం కోరికను? ఒకటే కోరిక కోరు తల్లి అన్నదంట. అన్నప్పుడు నాకు కళ్ళు కోరుకుంది, నా ముసలిదాన్ని చాలా కష్టపడుతుంది, 2 కళ్ళు లేవు. మరి కోడలకు సంతానం కోరున్నా, ఎందుకంటే వంశోద్ధారకుడు కావాలి కదా వాళ్ళకు. మరి లేకపోతే కొడుకుకు ధనం లేదు కదా, మరి ధనం కోరున్నా. ముగ్గురికి 3 సమస్యలు ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఒకటి అన్నదంట, స్వామి వచ్చారు ఒకటే కోరిక, మీరు ఒకటే అన్నారు కాబట్టి నేను ఎక్కువ కోరను. నాకు మా కోడలకు ఒక మంచి మగ సంతానం కలిగితే బంగారు తొట్టెల్లో ఊగుతుంటే నా కండ్లారా చూడాలని ఉంది స్వామి. వామ్మ కోడలకు సంతానం అయి కోరింది, కొడుకుకు బంగారు తొట్టెలు అంటే 200 కిలోల బంగారం అంటే మరి ఇక కోటీశ్వరుడు అయిపోయినట్టే కదా కొడుకు. మరి నా కండ్లారా చూడాలి స్వామి అంటే ఏమి చూడండి, ఒక కోరికలు. ఇట్లా తెలివైన వాళ్ళ పని. నాకు చిన్న ముక్కి ఉంది, నడ్డి ముక్కి ఉంది, పెద్ద ముక్కి స్వామి. నాకు ఒక్క నోరు ఉంది, 2-3 నోరులు ఇవ్వు స్వామి. లేకపోతే నా శత్రువుని నాశనం చేయి స్వామి. గిట్ల కాదు తపస్సు చేసేది. అట్లా తెలివిగా కోరుకోవాలి. అంటే
నా మనవడు పుట్టి మా కోడలకు ఒక మగ సంతానం కలిగి చక్కగా బంగారు తొట్టెల్లో ఊయలుగుతుంటే నా కండ్లార చూడాలని ఉంది స్వామి అన్నదంట. చూడండి, 3 కోరికలు నెరవేరే హాయిగా సాత్విక కోరిక, తెలివిగా కోరుకోవాలి. అట్లా భగవంతుడు వస్తే కూడా అట్లా నా శత్రువుని నష్టం చేయి, నాకు ఇది ఇది ఉంది ఇది ఇట్లా కాదు, అజ్ఞాన కోరికలు కాదు కోరేది. కనుక నేను సుఖంగా ఉండాలి, లోకం సుఖంగా ఉండాలి స్వామి, లోకమంతా చల్లగా ఉండాలి, అందులో నేను ఉండాలి, ఇట్లా కోరుకునేది సాత్వికమైన కోరికలు. కనుక బ్రహ్మజ్ఞానం కావాలని కోరుకునేది ఇది ఆత్మజ్ఞానుల లక్ష్యం. పరమాత్మ నాకేదొద్దు, ఈ అన్ని అశాశ్వతమైనవి నాకేదొద్దు, నాకు ఆత్మజ్ఞానం ఇవ్వు, ఇది కోరుకోవాలి. చిన్నప్పటి సంది నేను కోరుకున్న మొదటి కోరిక భగవంతుని ఏదైతే కోరినానో నాకేదొద్దు, నాకు బ్రహ్మజ్ఞానం ఇవ్వు స్వామి అని. నా 6వ ఏట కోరిన కోరిక అది కొన్ని 1,00,000 సార్లు కోరొచ్చు ఇదే కోరిక భగవంతుని. నాకు బాగా గుర్తుంది. ఉదయం సాయంత్రం ధ్యానము, కళ్ళు మూసుకొని కూర్చోవడం, నాకేదొద్దు భగవంతుడా, నాకు బ్రహ్మజ్ఞానం ఇవ్వు. ఆ కోరికనే నన్ను సన్యాసం చేసింది. అంటే నేను ఎందుకంటే నాకు ఒకటే ఒక సంకల్పం అంతే. అంటే నేను చూస్తున్నాను ఎంతోమంది దుఃఖిస్తున్నారు, సంపదలు ఉన్న వాళ్ళు దుఃఖిస్తున్నారు, సకల భోగాలు అనుభవించేటోళ్ళు దుఃఖిస్తున్నారు. మరి అన్ని కండ్లారా చూసినాం లోకంలో. అవన్నీ చూస్తున్నప్పుడు కంటికి కనిపించదా, మంటలో చేతి పెట్టాలి, నా చేతులు గాలాలనా. కనుక నాకు బ్రహ్మజ్ఞానం ఇవ్వు భగవంతుడా, నాకు ఇంకేదొద్దు. ఇది సుఖానికి కారణము. ఎందుకు సాధువులు సత్పురుషులు బ్రహ్మజ్ఞానులు సుఖంగా ఉంటారు అంటే వాళ్ళు ఏది కోరరు, బ్రహ్మజ్ఞానమే కోరుతారు. కనుక అందరిలో తనను చూసుకుంటారు, తనలో అందరినీ చూసుకుంటారు, కాబట్టి సుఖంగా ఉంటారు. కనుక ఈ యొక్క ఏ విధంగా ఉండాలంటే పూర్వకాలంలో రాగము ద్వేషము ఇవన్నీ వదిలేసి పూర్వం ఎందరో నాలోన ఐక్యమై నా స్వరూపాన్ని పొందారు కనుక అని కృష్ణ పరమాత్మ చక్కగా చెప్తున్నారు. ఏ విధంగా కోరితే ఆ విధంగా అనుగ్రహిస్తూ అంటున్నాడు ఆయన. కల్పవృక్షం చెట్టు కింద కూర్చొని ఇది కల్పవృక్షం అని తెలవకుండా అడ్డదిడ్డంగా కోరికలు కోరితే ఎట్లా ఉంటుంది? ఒక ఆయన చక్కగా ఎడారిలో బాగా అలసిపోయాడంట, ఒక చెట్టు కింద కూర్చున్నాడంట. బాగా అలసటం ఉంది, భగవంతుడా నాకు కొన్ని నీళ్ళు అయితే బాగుండన్నాడట. నీళ్ళ పాత్ర వచ్చిందట, అబ్బా అని తాగేశాడు. తాగిన తర్వాత బాగా ఆకలిలో ఉంది, ఇంత భోజనం అయితే బాగుండంటే మంచి పంచపక్ష పరమాన్నాలు ఎన్నడూ తినని భోజనం వచ్చిందట. అబ్బా ఇదేం చిత్రం అని కడుపు నిండా తిన్నాడు. ఏదన్నా ఇంత పరపో మంచము ఉంటే హాయిగా పండుకుంటుంటే కదా, బాగా అలసిపోయినా 2 రోజుల నుంచి తిండి లేదు, ఎండాకాలము నడుచుకుంటూ వచ్చాడంటే మంచి మంచం వచ్చిందట. ఇదేమి చిత్రము, డబుల్ కార్డ్ బెడ్, చక్కగా హాయిగా పండుకుంటుంటే బాగా అలసిపోయి వారం నుంచి నాకు కాళ్ళెల్లా నొప్పులు పడినాయి. నడిచి మా భార్య చనిపోయింది పాపం, ఆమె ఉంటే నాకు ఎంతో సేవ చేసేది, కాళ్ళు ఒత్తుతుండే మంచిగా హాయిగా అని అనుకున్నట్ట. 2 సంవత్సరాల కింద మా భార్య చనిపోయింది, ఆమె ఉంటే కాళ్ళు ఒత్తుతుండే అని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. అట వాళ్ళ భార్య కూడా వచ్చేసింది, కాళ్ళు ఒత్తుతూనే ఉంది. అంటే వామ్మో ఇది దయమా నన్ను మింగేస్తుందా అనుకున్నాడు. దయమైంది, మింగేసింది. అంటే ఉన్నది కల్పవృక్షం చెట్టు కింద అని తెలియదు. ఏది కోరింది ఎలా వస్తుంది అంటే కల్పవృక్షం చెట్టు నాయన, ఇది అడ్డదిడ్డంగా కోరొద్దు, ఇది మంచి కోరికలు కోరాలి, ఏది కోరితే అది వస్తుంది. మీది పోయింది ఏముంది, బ్రహ్మజ్ఞానం కావాలని కోరుకొని సంకల్పం పెట్టుకొని కోరండి, అన్ని దుఃఖాలు పోతాయి. ఒక కోరిక కోరితే ముసలావిడ చూడు తెలివిది 3 కోరికల్ని ఒక కోరికల్లో కోరిపడేసింది. గట్ల ఆడ ఉండాలి, కానీ నాకు ముక్కు పెద్దగా కావాలి, నా శత్రువు నాశనం కావాలి, లేకపోతే నాకు 2 నోరులు ఇవ్వు, ఇటువంటి అజ్ఞానం కోరికకు రాదు. డబ్బులు ఇచ్చినా శాంతిగా లేరు, డబ్బున్న వాళ్ళు ఎంతమంది లేరు. కష్టాలు పోవాలంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి కష్టాలు. ఇవన్నీ ఏది కోరినా అదే తెలివి కోరిక ఏంటంటే నాకు బ్రహ్మజ్ఞానం ఇవ్వు స్వామి అంటే బ్రహ్మజ్ఞానులే. ఇప్పుడు ఎవరయ్యా లోకంలో శాంతి ఉండేటోళ్ళు అంటే బ్రహ్మజ్ఞానులు. బ్రహ్మజ్ఞానం కాదు, సంసారం వదలమని కాదు, ఇక్కడ సన్యాసం తీసుకోమని కాదు, అడవులకు వెళ్ళమని కాదు, కర్మల్ని వదలమని కాదు. వైరాగ్యం వస్తే మనకు భగవద్గీత ఎంత అర్థమైంది, లోకంలో ఎట్టుంది. వైరాగ్యం వస్తే అందరు కర్మలు చేయకుండా సోమరులు అయితే లోకం నష్టపోతుంది కదా స్వామి అని 1000 మంది నన్ను ప్రశ్నించవచ్చు. అర్థమైంది కదా. వైరాగ్యం వస్తే సుఖంగా ఉంటాడు, సోమరి కాడు. నిజంగా వైరాగ్యం వస్తే మనిషి సుఖంగా ఉంటాడు, ఏ కోరికలు ఉండవు, ఉన్నదాంతో తృప్తి పడతాడు, మంచి అన్ని పనులు చేసుకుంటూ దైవ చింతన చేసుకుంటూ ఉంటాడు. వైరాగ్యం లేకనే దుఃఖాల పాలు, కామాలు పెరుగుతాయి, కోరికలు పెరుగుతాయి, రజోగుణం పెరిగే ఇన్ని దుఃఖాలు అవుతుంది లోకం. వైరాగ్యం ఉంటే మంచిది, జ్ఞానం ఉంటే మంచిది. ఇవేమో విపరీతం ఎట్లా అయిపోయింది అంటే లోకంలో వైరాగ్యం ఉంటేనేమో చెడ్డదైపోయింది. వాడు మందు కొట్టి బార్లో తిరిగి రజోగుణం పెరిగి భోగాలు అనుభవించేటోడేమో హీరో. అర్థమైంది కదా. అది కాదు. ఇక్కడ మనము నిజంగా వైరాగ్యం ఉండాలి, జ్ఞానం ఉండాలి, సంస్కారం ఉండాలి, వినయ విధేయత ఉండాలి. అట్లా ఈ విధంగా ఇప్పుడు ఎవరైనా సరే ఇంత జ్ఞానం ఉన్న వాడిని చక్కగా ఇది ఆధ్యాత్మికమైన ఉంటే వీడేమో సన్యాసి అవుతాడేమో అని వాడికి పిల్లనియానికి కూడా ఎవరైనా వెనకాడుతున్నారు యూత్కు. అర్థమైంది కదా. మరి చక్కగా చూసుకుంటాడు, అమ్మాయిని పూల్లో పెట్టి చూసుకుంటాడు. వాడు అజ్ఞాని ఏం చేస్తాడు, బార్లకు వెళ్తాడు, అప్పులు చేస్తాడు, ఇది చేసేస్తాడు, టోపీలు పెడతాడు, అస్తవ్యస్తంగా రోజు ఏడుస్తాడు, ఏడిపిస్తాడు. అట్లనమాట. ఏది ఉన్నప్పటికీ కూడా బ్రహ్మజ్ఞాని రాజ్యం వెళ్ళినా బాగుంటుంది, బ్రహ్మజ్ఞాని అల్లుడికి వచ్చినా బాగుంటుంది, బ్రహ్మజ్ఞాని ఇంట్లో పుట్టినా బాగుంటుంది, బ్రహ్మజ్ఞాని మన ఇంటి చుట్టుపక్కల ఉన్నా బాగుంటుంది.
అది గురునానక్ ఏం చెప్పాడు, ఒక ఊర్లో అజ్ఞానులు ఉన్నారు, వీళ్ళు ఎక్కడ పోవద్దు అన్ని దొరకాలన్నాడు. ఇంకో ఊరికి పోయాడు, వీళ్ళు దేశానికి ఎవరు ఓగురుగాక అన్నాడు. ఇంత మంచి వాళ్ళకి శాపం పెడతావు గురుదేవ అంటే, వాడు మంచివాడు ఏ ఊరు పోయినా ఆ ఊరు బాగుపడుతుంది. ఒక్కొక్కటి ఒక ఊరు పోయాడు అనుకో, ఆ ఊరు బాగుపడుతుంది. అజ్ఞాని ఒక్కొక్క ఊరు పోతే ఒక ఊరు చెడిపోతుంది కనుక ఇక్కడనే అన్ని దొరికి ఇక్కడే ఉండాలన్నాడు. చూసారా జ్ఞానులు ఎంత ఇది. మంచివాడు ఎక్కడ పోయినా, ఇప్పుడు నువ్వు విదేశాలు వెళ్ళినా గాంధీజీ నాన్ వెజ్ తీసుకోలే, అర్థమైంది కదా. దొరకకుండా కానీ 20 కిలోమీటర్లు నాన్ వెజ్ హోటల్కి పోతాడు, నాన్ వెజ్ తినేవాడు. అర్థమైంది కదా. ఒక నియమ నిష్ట గరిష్ఠుడైన వాడు ప్రాణం పోయినా తన ధర్మాన్ని తప్పడు. ఎక్కడ వెళ్ళినా కానీ ఎంత ఇది అయినప్పటికీ కూడా ఇది దాన్ని ఎవరో బలంతం పెట్టి నాకు రుద్దారండి ఆ విషయ వాసనలు తాగుడు తిండి అని అంటారు. నీవు బానిసవు, నీవు దానికి అంత ఇది ఉంది. నువ్వు మనసుని ఇంద్రియాలని జయించిన వాడిని 3 లోకాల్లో ఎవరు నేను ప్రలోభ పెట్టలేరు. నీలో కొన్ని విషయవాసనలు ఉన్నందుకే వాడికి లొంగిపోయినావు. దేనికి లొంగడు వాడు? ధనానికి ఆశ చూపెట్టో, ఇది స్త్రీకి ఆశ చూపెట్టో, లేకపోతే వైన్కు ఆశ చూపెట్టో, మాంసానికి ఆశ చూపెడితే నీలోన ఆ భోగ కోరికలు ఉన్నందుకే నువ్వు లొంగిపోతున్నావు. నిన్ను 3 లోకాల్లో ఎవడు లొంగదీయడు. నువ్వు ధీరుడు అయితే, నువ్వు ఆధీనంలో తెచ్చుకుంటే, నీలో వివేక జ్ఞానం ఉంటే కనుక జ్ఞానుల సాంగత్యంతో జ్ఞాని అవుతావు, అజ్ఞానుల సాంగత్యంతో అజ్ఞాని అవుతావు. కనుక ఈ విధంగా తెలుసుకొని, ఈ విధంగా ఎవరో నన్ను ఇది చేశారు, నన్ను కప్పుల్లో చేశారు, నన్ను కష్టాల్లో చేశారు, నువ్వు అజ్ఞానులను నమ్ముతున్నావు, అజ్ఞానులను అనుసరిస్తున్నావు, అజ్ఞానులతో స్నేహం చేస్తున్నావు. తప్పని పరిస్థితుల్లో వాళ్ళతోటి వ్యవహారం వరకే నడపాలి, లోనికి రానియొద్దు, మనసులోకి ఆహ్వానించొద్దు వాళ్ళని. అలాగే ఎక్కువ ఇది చేయొద్దు. వాళ్ళని ఎంత వ్యవహారం లాగానే చూడాలి. ప్రపంచంలో అజ్ఞానులతో వ్యవహారం చేయకపోతే నడవదు. సాధ్యమైనంత వరకు ఇంత జ్ఞానం ఉన్న వాళ్ళతోటే సాంగత్యము స్నేహం చేయాలి. కానీ వ్యవహారికంగా నడపవలసి వచ్చిన అజ్ఞానులతోటి వ్యవహారం లాగానే ఉండాలి. వాడు మందు కొడితే స్నేహం కుదురుతుందో, నా వ్యాపారం నడవదండి, టీ తాగుతాను, వాడి ఫంక్షన్ పిలుస్తాను, మందు కొడతాను, ఇట్లా నాది కుదరదు, నేను వాడి కోసం అంటాడు. అజ్ఞాన కోరికలు నీలో నుండి వాడి మీద ఎందుకు రుద్దుతావు? కనుక ఇవన్నీ సమూలంగా జ్ఞానులతో సాంగత్యం చేయాలి, అజ్ఞానులతో సాంగత్యం చేయకూడదు. చక్కగా మనం దీన్ని విశ్లేషణ చేసి చక్కగా తెలుసుకోవాలి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.